హే! ఇక్కడ మీ మైండ్‌లో ఇంకొక చిన్న మాట రన్ అవుతూ ఉంటుంది కదా! నేను అత్తగారింట్లో, అమ్మగారింట్లో ఆన్సరబుల్‌గా ఉండాలా? ఎంతమందికి నేను ఆన్సరబుల్‌గా ఉండాలి? నా లైఫ్‌లో ఎంతమందికి నేను ఛాన్స్ ఇవ్వాలి? అసలు నా లైఫ్ ఏంటి? ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అంటే ఎలా ఉంటే బావుంటుంది? ఐయామ్ టైర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా వల్ల కావట్లేదు. ఆ ఎఫెక్ట్ నా పిల్లల మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ నా మైండ్ మీద చాలా స్ట్రెస్ చూపిస్తుంది. నేను అనేబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ ఎవ్రీథింగ్. నాకు పిచ్చెక్కిపోతుంది అన్న సిట్యుయేషన్‌లో ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే గనక ఈ సెషన్స్ నీకు ఉపయోగపడొచ్చు. ఎందుకు అనంటే ఆహ్, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో, ఎవ్వరు ఉండని ప్రదేశంలో అక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటే ఎలా ఉంటుందండి ఆ ఫీలింగ్? సో, అంటే హెల్ప్ లేక భయం భయంగా ఉంటాం కదా! అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే గనక నన్నెవ్వరు గుర్తించట్లేదు. నాకు నాకు చాలా బాగా బ్రతకాలనుంది అని అనుకున్న వాళ్ళకి నా సెషన్స్ చాలా ఉపయోగపడతాయండి. అందులో మీకు వీక్లీ సెషన్స్ ఉంటాయి అండ్ మంత్లీ సెషన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్‌ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళను ఎంత త్వరగా దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తే బాగుంటుంది అన్న రీతిగా సెషన్స్ ప్లాన్ చేస్తామండి. ఇట్స్ ఆల్ అబౌట్ విజ్డమ్. విజ్డమ్ అనే మాట మీరు వినుంటారు కానీ అది ఎప్పుడు యూజ్ చేసి ఉండరండి. అది యూజ్ చేస్తే గనక మీ లైఫే చాలా బాగుంటుంది. సో విజ్డమ్‌కి, అండర్‌స్టాండింగ్‌కి చాలా లింక్ ఉంటుంది. అంటే ఆహ్, చాలా మట్టుకు చాలా రిలేషన్‌షిప్స్‌లో వచ్చే మాట ఏంటి అనంటే, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నన్ను అర్థం చేసుకోవట్లేదు. సో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏ సిట్యుయేషన్స్ తనని డిమాండ్ చేస్తున్నాయి అనేది ఒక్కసారి మనం దాని మీద కాన్సంట్రేట్ చేస్తే గనక చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయండి. దాన్ని మనం రూట్ కాజ్ అంటాము. ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటే గనక అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వైఫ్ కానీ, హస్బెండ్ కానీ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అనంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటాము మనం. అంటే వితిన్ మనల్ని మనం చూసుకోగలగాలి. అంటే ఒక పని చేసే ముందు ఇది కరెక్ట్‌గా ఆలోచించే నేను చేస్తున్నానా? ఒక మాట అన్నప్పుడు నేనెంతవరకు కరెక్ట్‌గా ఉన్నాను? అనేది మనం ఆలోచించుకుంటే రిలేషన్‌షిప్‌లో అనవసరమైన మాటలనేవి దొర్లవండి. ఎందుకనంటే చాలా మట్టుకు మనం మాటలు మాట్లాడుతూ ఉంటే అవి వెనక్కి తీసుకోలేం కదా! అలా జరిగిన ఏమంటారు డిస్‌కనెక్షన్సే చాలా వేరే పరిణామాలకి దారితీస్తాయండి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే గనక ఆహ్, మీ ఒక తుఫాన్ లాంటి సిట్యుయేషన్‌లో గూడా చాలా కామ్‌గా మీ లైఫ్‌ని ఫ్రూట్‌ఫుల్‌గా ఎలా తీసుకెళ్లాలో నేను గైడ్ చేస్తానండి. సో, ఆ ట్రస్ట్ అయితే నేను మీకిస్తాను. అలా ఎవరైనా నిజంగా ఆశపడుతూ ఉంటే గనక ఆహ్, నన్ను అప్రోచ్ అవ్వడానికి సందేహించకండి. ఈ మాటలు మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే కనుక అవసరమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా